అవసరానికి మించి ప్రేమ చూపిస్తున్నారా? సౌదీకి చెందిన ఒక షేక్ 10 అడుగుల పొడవైన భారీ కొండ చిలువను పెంచుకునేవాడు. అతను దాన్ని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. కొండ చిలువ కూడా అతనితో ఎంతో స్నేహంగా ఉండేది. కానీ ఒకరోజు కొండ చిలువ ఒక్కసారిగా తినడం, తాగడం మానేసింది. రోజులు గడుస్తున్నా అది ఏమీ తినకపోవడంతో షేక్ ఆందోళన చెందాడు. ఎంత మంచి ఆహారం పెట్టినా అది ముట్టుకోలేదు. చివరికి సౌదీకి చెందిన ప్రముఖ పాముల నిపుణుడిని పిలిపించారు. నిపుణుడు ఆ కొండ చిలువను పరీక్షించి ఒక ప్రశ్న వేశాడు. ఈ కొండ చిలువ ఇటీవల మిమ్మల్ని చాలా గట్టిగా చుట్టుకుంటుందా అని. అందుకు షేక్ అవును నిజమే. ఈ మధ్య ఇది నన్ను పదే పదే చుట్టుకుంటుంది. రోజుకు చాలాసార్లు ఇలాగే చేస్తుంది అని చెప్పాడు. అప్పుడు ఆ నిపుణుడు హెచ్చరిస్తూ, అయితే వెంటనే జాగ్రత్త పడండి. దీన్ని ఏదైనా అడవిలో లేదా జూలో వదిలేయాల్సిన సమయం వచ్చింది అని చెప్పాడు. షేక్ ఆశ్చర్యపోయి ఇది నా ప్రాణ స్నేహితుడు, దీని గురించి ఎందుకలా అంటున్నారు అడిగాడు. దానికి నిపుణుడు షాకింగ్ సమాధానం ఇచ్చాడు. ఇది ఏమీ తినకుండా ఉండడం, మిమ్మల్ని చుట్టుకోవడం అంటే అది మిమ్మల్ని మింగడానికి సిద్ధమవుతోంది. మీరు దానికి చిక్కకుండా ఉండేందుకు మీ శరీర కొలతలను అది తీసుకుంటుంది. మిమ్మల్ని మింగినప్పుడు మీ శరీరం దాని కడుపులో సరిగ్గా సరిపోవాలని ఇది ఇలా ఖాళీ కడుపుతో ఉంటుంది అని. ఈ మాట వినగానే షేక్ కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్లయింది. ఆ నిపుణుడి సలహాతో తన ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పాడు. ఈ కథ ద్వారా ఒక ముఖ్యమైన విషయం అర్థమవుతుంది. జీవితంలో ఎవరైనా అకస్మాత్తుగా అతిగా దగ్గరవుతున్నా, మరీ ఎక్కువగా అతుక్కుపోతున్నా అప్రమత్తంగా ఉండాలి. మనల్ని ప్రేమించేవారు కావచ్చు వాళ్ళు, లేదా కొండ చిలువలా మనల్ని మింగేయడానికి చూసే శత్రువులు కూడా కావచ్చు. కాదంటారా?